నమ్మకానికి అర్థం పర్యాయపదం తాత్పర్యం అంటేనే తెలంగాణ. నమ్మితే మామూలుగా నమ్మరు, నమ్మకమే నమ్మనంత నమ్మిక చూపిస్తారు. ఆ? ఎందుకింత నమ్మకం నమ్మకం అని కలవరిస్తుండ్రు అని అనుకుంటుర్రా? కేసీఆర్ సార్ మనల్ని ఎంత నమ్మిండో సార్ని మనం అంత నమ్మినాం కాబట్టే సారు ఏడంటాడ దూసుకుపోతుండు, సారుకి ఎదురే లేకుంటుంది. గప్పట్ల మోడీ సార్ ముఖ్యమంత్రి ఉండంగా గుజరాత్ జనం కూడా సేమ్ ఇట్లనే నమ్మిండ్రు. అంటే ఇప్పుడు మోడీ సార్ ఏడున్నారో చూడుండ్రిగా. అంటే ఈ ముచ్చట మేం చెప్తున్నది కాదు, ప్రధానమంత్రి మోడీ సార్ చేపించిన సర్వేలో తేలిందట. 29 రాష్ట్రాలల్లో ఎవరు మంచిగా పాలిస్తుండ్రని సీక్రెట్గా సర్వే చేపించుకుంటే మన కేసీఆర్ సార్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. కావచ్చు కూడా మరి. పింఛన్లు వంచే, షెట్లు తోడిపియబట్టే, షెట్లు నాటబట్టే, అన్నిటికంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుండే. ఇక మన సార్కు రాకుంటే ఫస్ట్ ర్యాంకు ఇంకెవరికి వస్తుంది? మరి మోడీ సార్ జాన్ చిక్రీ దోస్తు చంద్రల్ సారు సెకండ్ ప్లేస్లో ఉండొచ్చేమో అని అనుకుంటుర్రా? 13వ ర్యాంకుతోని వెనుకబడ్డాడు. ఢిల్లీని సూపర్గా వెళ్తున్న కేజ్రీవాల్ సార్కు 5వ ర్యాంక్ వచ్చిందుల్లా మోడీ సార్ చేపించిన సర్వేలా. అయినా మన కేసీఆర్ సార్ ఏలువడి గురించి ఒకళ్ళు సర్వే చేసి చెప్పాలనా? ఏడ ఎలక్షన్లు పెట్టినా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీతోని అంబాసిడర్ కార్ని గెలిపియబట్టి తెలంగాణ జనం. ఇది చాలు కేసీఆర్ సార్ ఏలువడి ఎట్లున్నదో చెప్తందుకు. కేసీఆర్ సార్ దేశంలో మీరే నంబర్ 1 సీఎం అయినరు కాబట్టి ఎలక్షన్ల ముంగట చెప్పినవన్నీ చేసి అందరినీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు తోలుతిరా అంటే ఎప్పటికీ మీకే ఫస్ట్ ర్యాంకు గ్యారంటీ.